నేతల మీద ప్రజలకి నమ్మకం కోల్పోయింది. కాబట్టి ఆ నమ్మకాన్ని డబ్బులతో, సంక్షేమ పథకాలతో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల ప్రభావము ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలుగా దేశ ఆర్థిక వ్యవస్థ మీదనే పెనుభారం మోపుతున్నదన్నటువంటి తాజాగా తేలిన కాగ్ నివేదిక. 10 ఏళ్లలో రాష్ట్రాల మొత్తం వ్యయం 131% పెరిగిందన్నది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తోంది. రాష్ట్రాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు దృష్టి సారించడం ఈ పెరుగుదలకు కారణమని చెప్పింది. మొత్తం వ్యయం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 22.18 లక్షల కోట్లుంటే 24-25 నాటికి 51 లక్షల కోట్లకు చేరిందని వివరించింది. ఇందులో 2/3 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నామని తెలిపింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కె సంజయ్ మూర్తి మంగళవారం ఈ నివేదికను విడుదల చేశారు. రాష్ట్రాల మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం 83% పైగా ఉందని, మూలధన వ్యయం నికరంగా పెరిగిన వాటా పరంగా మాత్రమే తక్కువగా ఉందని నివేదిక చెప్తోంది. వాస్తవంగా ఇటుకి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి అనాలేము. ఎందుకంటే నవరత్నాలు చేతికి క్యాష్ అవ్వడు. అప్పుడు తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నెల నెలా డబ్బులు ఇస్తున్నారు వివిధ రాష్ట్రాలు. అప్పట్లో అతను తీసుకొచ్చినట్టు పథకాలను విమర్శించిన వాళ్ళందరూ వేరే వేరే పేర్లతో ఆరోగ్యశ్రీ, ఇప్పుడు అనేక చోట్ల ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఉంది, వివిధ రాష్ట్రాల్లో కూడా ఇచ్చుకొస్తున్నారు. అట్లాగే పిల్లలు చదువుకోవడానికి డబ్బులు అనేక రాష్ట్రాల్లో ఇవ్వడం బిగించేశారు. అట్లా దేశం మొత్తం కూడా సంక్షేమ ఖర్చులు వివిధ రాష్ట్రాలు పెంచుకోవడానికి కారణమైంది ఆంధ్రాని స్టార్ట్ అంటారు.